ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికింది భువనం మధురం నీ చరిత్రం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటిలేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం బంగారు బాబు రేయ్ బంగారు బాబు రారా బయటికి రా ఏంట్రా గుడ్ల గోపలా చూస్తున్నావు రారా కిందికి దిగి ఏంటి మంచి దూకుడు మీద ఉన్నావు? ఏం జరిగిందమ్మా? నోరు మీద రాస్కల్ చేయాల్సిందంతా చల్లగా చేసి ఏమీ తెలియనట్టు వెదవ ఎక్స్ప్రెషన్స్ నువ్వును నేనేం చేశాను చెల్లమ్మా? అలా అనడానికి నీకు నోరెలా వచ్చిందిరా? సరే, నీ ఆవేశానికి నా సానుభూతి. ఏడ్సావ్ అంతకన్నా ఇంకేమనగలవు? రేయ్ నిన్ను అన్నయ్య అని పిలవడానికి చెప్పుకోవడానికి నాకు అసహ్యంగా ఉందిరా. అంత అసహ్యంగా ఉంటే పిలవడం మానే. ఛీ! అసలు నువ్వు మనిషివేనా? ఇంతకాలం తర్వాత ఎందుకు వచ్చింది నీకు ఆ డౌటు? మాటకారిని మాయదాన్ని నమ్మకూడదురా అని ఇప్పటికి తెలిసి వచ్చిందా? టూ లేట్. రేయ్ నువ్వు సింగపూర్ నుంచి పారిపోయి వచ్చి తలదాచుకునేది ఎక్కడ? మా ఇంట్లో కదూ. మా అత్తింటి వాళ్ళంతా నీకు ఎగనిస్ట్ గా మాట్లాడితే నిన్ను వెనకేసుకొచ్చింది ఎవరు? నేను కదూ. నిన్ను ఇంట్లో ఉంచడానికి వీల్లేదంటే నిన్ను ఆదుకున్నది ఎవరు? నేను కదూ. నువ్వు ఎన్ని వెధవేషాలు వేసినా తప్పుడు పనులు చేసినా నిన్ను సమర్థించుకొచ్చింది ఎవరు? నేను కదూ. అసలు అడ్రస్ లేని నీకు ఒక పొజిషన్ కలగజేసింది ఎవరు? నేను కదూ. తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన నిన్ను ఎన్నో విధాలుగా మాకు ద్రోహాలు చేసినా క్షమించింది ఎవర్రా? నేను కదూ. ఇంతకీ దేనికి దెప్పి పొడుపులు? నీ బుద్ధి ఎలాంటిదో తెలియ చెప్పడానికి. ఒరేయ్ మా పరిస్థితి బాగోక నీ సహాయం కోరి వచ్చాం. నీ దగ్గరకు రావడానికి మా వారు ఇష్టపడకపోయినా నీ గురించి గొప్పగా చెప్పి హామీ ఇచ్చి మా ఆయన్ని తీసుకొచ్చాను. నీ పొజిషన్ బాగుంది కాబట్టి నీ దగ్గరికి రావాల్సి వచ్చింది. మా పరిస్థితి విని నువ్వు తెగ బాధపడిపోతూ మొసలి కన్నీరు కార్చావు. మేం కోరినట్టుగా లక్ష్మీ నిలయం సొంతం చేసుకుంటారన్నావు. అందరినీ మేనేజ్ చేస్తారని పెద్ద కలరిచ్చావు. తీరా చూస్తే నువ్వు చేసింది ఏమిట్రా? మా ఇంటిని
ఆ జాగికి పోయేలా చేస్తావురా? నీకు అసలు మంచి మానవత్వం ఉన్నాయేట్రా? నువ్వు తినేది అన్నమా గడ్డ? ఎందుకు వచ్చిన బతుకురా? వెదవ బతుకు. ఇదిగా చెల్లెలు కదా అని ఊరుకుంటుంటే పేరాల డైలాగులతో పెద్ద పేట అయిపోతున్నాం ఏంటి? ఇప్పుడు చెప్తున్నాను విను. నాకు ఎథిక్స్ లేవు, మోరల్స్ లేవు, కమిట్మెంట్స్ లేవు, సెంటిమెంట్స్ అసలే లేవు. మనంతా గివ్ అండ్ టేక్ పాలసీ. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ మనీ, సెకండ్ ప్రిఫరెన్స్ మనీ, థర్డ్ ప్రిఫరెన్స్ మనీ. డబ్బే జీవితం అనుకోకురా. నేను అనుకుంటాను, డబ్బును తప్ప నేను ఎవరిని నమ్మను. తోడ పుట్టిన చెల్లెల్ని నమ్మించి వెన్నుపోటు పొడుస్తావా? చెల్లెలికి అన్యాయం చేసిన ఏ అన్నయ్య ఇంతవరకు బాగుపడలేదురా. నేను బాగుపడ్డానుగా. ఛీ! ఇది ఒక బాగేనా? పోతావు. యాక్సిడెంట్ అయ్యో, రోగం వచ్చో, దిక్కు మొక్కు లేకుండా కుక్క చావు చస్తావురా. ఏంటే ఇది శాపమా శపథమా? ఇదిగో ఇంకెప్పుడు ఈ చుట్టుపక్కల నువ్వు కనపడకూడదు. వెళ్ళిపో. నేను రాన్రా. ఏదో ఒక రోజు నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావు. ఎత్తుక్కుంటూ వస్తానట. లక్ష్మి, మునిగిపోయాం, పూర్తిగా మునిగిపోయాం. నువ్వు ఒకటనుకుంటే వేరొకటి జరిగింది. దీనికంతటికి కారణం ఎవరో తెలుసా? ఆ ఇందు శాంతి. అవును లక్ష్మి, వాళ్ళిద్దరే మనల్ని చావు దెబ్బతీశారు. నువ్వు సవాల్ చేసినందుకు వాళ్ళిద్దరూ కచ్చగట్టి చాణక్య తెలివి ఉపయోగించి మనల్ని కోరుకోలేని విధంగా దెబ్బతీశారు. వాళ్ళు తెర వెనుకుండి బంగారు బాబుని సీన్లోకి రప్పించి ఈ కథ అంతా నడిపించారు. అబ్జర్వేషన్ కోసం బాలాజీని పంపించారు. వాడొక గూఢచారిగా వచ్చాడన్న సంగతి నీకు ఇప్పటికైనా అర్థమైందా లక్ష్మి? ఒక జీకే గాడు, ఒక విశ్వేశ్వరరావు గాడు, ఒక సింగపూరుడు, మిగతా డమ్మీగాళ్ళందరితో ఆ సింగపూర్ బంగారు బాబు గాడు కుమ్మక్కయ్యాడు. ఒకే మాట ఒకే పాట అన్నట్టుగా ఎవరు మాట్లాడినా ఒకటే మాట, ఎవడు పాడినా ఒకటే పాట. అరే లేకపోతే కోటిన్నర ఖరీచేసే ఇల్లు 10 లక్షల రూపాయలకే పోవటం ఏంటండి? లక్ష్మి, ఇదంతా ఒక పథకం ప్రకారంగా జరిగినట్టుగా క్లియర్గా తెలియట్లేదు. నువ్వు ఒక అమాయకురాలివి, ఎవరినైనా ఇట్టే నమ్మేస్తావు. మన సీత అరెస్ట్ అయిందన్న బాధతో నువ్వేదో ఆవేశపడ్డావు. ఈ ఇల్లమ్మగా వచ్చిన డబ్బుతో సీతను విడిపించుకోవాలి అనుకున్నావు. ఎక్కువ రేటు పలకాలని వేలం పెట్టావు. తల్లిగా అది నీ బాధ్యత. కానీ నీ వదిన, నీ మాజీ కోడలు ఏం చేశారు? సీత బయటికి రాకుండా చేశారు. ఈ ఇల్లమ్మగా వచ్చిన డబ్బుతో సీతను విడిపించుకోవాలి అనుకున్నావు. ఎక్కువ రేటు పలకాలని వేలం పెట్టావు. తల్లిగా అది నీ బాధ్యత. కానీ నీ వదిన, నీ మాజీ కోడలు ఏం చేశారు? సీత బయటికి రాకుండా చేశారు. అల్లుడు, నువ్వేమంటావు? ఏమో, నాకేమీ అర్థం కావట్లేదు మావయ్య. నీకేం అర్థం కాకపోయినా నువ్వేంటో మాకు బాగా అర్థమైంది. వాడ మీద పిల్లివాటంలా మాట్లాడమాక. నీకన్నీ తెలుసు, కానీ ఏమీ తెలియనట్టుగా నటిస్తున్నావు. అదేంటో ఏం చెప్పినా సరే ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్. మావయ్య, చాలే ఊరుకోవయ్యా. ఔషానికి మాత్రం ఏం తక్కువ లేదు. శ్రీకృష్ణుడు ఎప్పుడు పాండవుల సైడే అన్నట్టు నువ్వెప్పుడు పుట్టింటోళ్ళ సైడే. అత్తింటోళ్ళ సైడ్ అంటే నీకు బ్యాడ్ ఇంప్రెషన్. లక్ష్మి, అల్లుని నమ్మకం లాభం లేదు. ఇతను ఓటెప్పుడు పుట్టింటోళ్ళకే. మావయ్య, నువ్వు మరీ టూ మచ్ గా మాట్లాడుతున్నావు. లేకపోతే ఏంటయ్యా, 1,00,00,000 రూపాయలు ఖరీదు చేసే ఇల్లు 5 లక్షలకి ఏలంపాట్లు పోవడానికి కారణం ఎవరు? మీ అమ్మాను, మీ చెల్లు కాదు. లక్ష్మి, ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. కోలుకోలేని దెబ్బతీశారు. 5 లక్షలకి ఇల్లు పోయింది, సీతను బయటకు తెచ్చుకునే అవకాశము పోయింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ పుట్టింటి వాళ్ళందరినీ చెడామడా కడిగినందువల్ల ప్రయోజనం ఏముంది చెప్పు? అదేదో నేను తెలుస్తాను. తీసుకోండి. శాంతి, శాంతి, శాంతి.
అసలు నువ్వెవరో నేనెవరో, నువ్వు నాకు వదిన ఎలా అయ్యావో, ఎవరి వల్ల అయ్యావో మర్చిపోయావా? నా వల్ల నువ్వెంతో లాభపడి బాగుపడిందానివి, కావాలని మాకు ద్రోహం చేస్తావా? నేను మీకే ద్రోహం చేశాను? మా ఇల్లు వేలానికి పెడితే మమ్మల్ని దెబ్బతీయడానికి బంగారు బాబుతో కుమ్మక్కవుతారా? 1.5 కోటి విలువ చేసే భవంతిని కేవలం 25 లక్షలకు పోయేలా చేస్తారా? బంగారు బాబుని అడ్డం పెట్టుకుని మాకు లక్షలకు లక్షలు నష్టం వచ్చేలా చేస్తావా? నీ కడుపు మంట అలా చల్లార్చుకున్నావా? మమ్మల్ని డైరెక్ట్ గా ఏమీ చేయలేక ఆ బంగారు బాబు గారితో చేతులు కలిపి ఫైనాన్షియల్ గా మమ్మల్ని దెబ్బతీస్తావా? బంగారు బాబుతో మేం కుమ్మ కావడం ఏంటి? అసలు జరిగింది ఏమిటో నువ్వు తెలుసుకున్నావా? నువ్వు ఒకడివి, విషయం తెలియకపోయినా నేను ఉన్నానమ్మా అంటూ తగుదునమ్మా అంటూ తొరబడిపోతావు. జాతక చక్రాలు రాసుకునేవాడివి, నీకెందుకు అయ్యాయి వ్యవహారాలు? మీరాగండి. ఏమే శాంతి, కుతంత్రాలు, అబద్ధాలు, వెన్నుపోట్లు, ఎదుట వాళ్ళు బాగుండడం చూసి ఓర్వలేకపోవడం, ఈ విధవ లక్షణాలన్నీ ఎప్పుడొచ్చాయా నీకు? అత్తయ్య, మీరు అనవసరంగా మా అమ్మని తప్పుపడుతున్నారు. బంగారు బాబుతో మేమే కుమ్మక్ కాలేదు, వాడి వల్ల మేము మోసపోయాం. చాలే ఊరుకోబోయా, మిమ్మల్ని వెనకేసుకొచ్చావు కానీ ఆవిడ గారేది దెబ్బరొట్టి గారు, మీ శ్రీమతి గారు. ఆవిడ కనుక ఉంటే మీ అమ్మని భుజాల మీదే మోసేసేది. డబ్బు లేకపోతే ముష్టెత్తుకోవచ్చు, కడుపుకింత అన్నం లేకపోతే ఇంటింటికి వెళ్ళి అడుక్కోవచ్చు, కానీ పరువు లేకపోతే బతకడం అనవసరం. అదసలు బతికే కాదు. అలాంటి బతుకు దేనికి? అడబాల శాంతాదేవి, నిన్ను వదలను. అనవసరంగా నా జోలికొచ్చావు, కావాలని నాకు అన్యాయం చేశావు, అనుక్షణం నాకు అడ్డు తగులుతున్నావు. ఇంతవరకు నా సహనాన్నే చూశావు, ఇక మీదట నా సత్తా ఏమిటో చూస్తావు. మిమ్మల్ని మమ్మల్ని ఏం చేస్తారండి? ఊరుకుంటున్న కొద్దీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మీరు అన్నదానికల్లా పడుండాల్సిన కర్మ మాకు లేదు. పడుండక ఏం చేస్తావమ్మా? ఏం చేస్తావు? తప్పు చేసింది మీరు, ఊరికి వెళ్ళడానికి మాకేమైనా నాలుగు దొరతా? ఏంటండి మేము చేసిన తప్పు? ఆ దగులు బాజీ బంగారు బాబు గారితో మీ చేతులు కలపడం ఏంటి? అలా అని చెప్పింది ఎవరు? మీకు మీరుగా అనుకుంటే సరిపోతుందా? తెలిసి తెలియకుండా ఇంకెప్పుడు మాట్లాడకండి. మాట్లాడితే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏం చేస్తారో ఏం చేసుకోండి. చేయదు. బాలాజీ, నువ్వు ఆగు. వచ్చిన దగ్గర నుంచి మా అమ్మని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాటికి మాట సమాధానం చెప్పలేక కాదు. మంచి మర్యాదని దృష్టిలో ఉంచుకొని మౌనం సహనం పాటిస్తోంది. అనవసరంగా ఎవరినంటే ఎవరు ఊరుకుంటారండి? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో నిజాయితీ కనుకుంటే సరైన సమాధానం చెప్పండి. మా ప్రాపర్టీ లాక్కుంది మీరు కదూ? మా నాన్నగారు ఆస్తంతా నాదే అంటూ కోర్టుకెక్కింది మీరే కదూ? డిప్లొమసీ ప్లే చేసి అకారణంగా లాకౌట్ చేసి మా లక్ష్మీ గార్మెంట్స్ ని సొంతం చేసుకుంది మీరే కదూ? ఏదో మా మొహాన్న ముష్టి 40 లక్షలు పడేసి నిష్ఠురాలు ప్లే చేసి 1.5 కోటి విలువ చేసే మా లక్ష్మీ నిలయాన్ని దక్కించుకుంది మీరే కదూ? ఇవి చాలా, ఇంకా ఏమైనా చెప్పాలా? ఇందు నువ్వుండు. ఏమిటమ్మా ఉండేది? ఊరుకోమంటుంటే నేను ఊరుకోను. అనవసరంగా గొడవలెందుకని మనం ఊరుకోబట్టే వీళ్ళు ఊరేగుతున్నారు. చేయాల్సిన అన్యాయం అంతా మనకు చేసి మనమేదో వాళ్ళకు అన్యాయం చేసినట్టు గొడవకొస్తారా? చూడండి అత్తయ్య, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. దయచేసి దాన్ని పాడు చేసుకోకుండా మర్యాదగా వెళ్ళండి. నోర్మై! అన్యాయంగా మీ ప్రాపర్టీ లాక్కోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. న్యాయంగా మాకు రావాల్సిందే మేము తీసుకున్నా. కామధేను లాంటి వైన్ షాప్ మీద కళ్ళు కుట్టి దాన్ని మీరు లాక్కోలేదా? అదన్యాయం కదా? పోనీ అంతటితో ఊరుకున్నారా? నా కూతుర్ని జైలుకు పంపించడానికి మద్యంలో సైనైడ్ కలిపి 16 మందిని చంపుతారా? ఇంత ఘోరం ఎక్కడైనా ఉంటుందా? అంత దారుణానికి ఒడిగట్టడానికి మీకు మనసెలా ఒప్పిందే? చూడు, మళ్ళీ చెప్తున్నాను, నా కూతుర్ని జైలు పాలు చేసి నాకు అన్యాయం చేసిన మిమ్మల్ని అందరినీ జైలుకు పంపించకుండా వదలను. అత్తయ్య, మీరు అడబాలవారి ఆడపడుచైతే నేను అడబాలవారి ఆడపడుచునే. మీకున్న తెలివితేటలు ధైర్యం నాకు ఉన్నాయి. అనవసరంగా ఆవేశపడి మీ మర్యాద పోగొట్టుకోకండి. నీ కూతురన్నది విన్నావుగా? చూస్తా.
నమస్కారం సార్. నమస్కారం. ఫస్ట్ పేమెంట్ ఇమ్మని మీ పిఏ గారు చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారమే 5 లక్షల రూపాయలు తీసుకొచ్చాం. లక్ష్మి, ఈ డబ్బు లాయర్ గారికి నీ చేత్తో ఇవ్వు. డోంట్ వరీ, ఈ కేసు మనం తప్పకుండా నెగ్గుతాం. నా దృష్టిలో ఇది ఒక కేసే కాదు, నా ప్రాక్టీస్లో ఇలాంటివి ఎన్ని చూశానని. అందుకే కదా సార్, ఏరి కోరి ఎంత ఖర్చు అయినా సరే మీరే కావాలనుకున్నాం. ఈ కేసు గెలవడం మాకు చాలా అవసరం. ముఖ్యంగా ఇది మా ప్రెస్టేజ్ ఇష్యూ. డబ్బు కోసం కాదు, మాట పట్టుదల కోసం కావలసిన వాళ్ళ కారణంగానే కోర్టుకు ఎక్కాల్సి వచ్చింది. ఐ నో, మీ ఫీలింగ్ నాకు అర్థమైంది. లక్ష్మి గారు, మీరు నిశ్చింతగా ఉండండి, జయం మీదే. లక్ష్మి, జయం మనదే. మీ అందరి భయాలు నాకు అర్థమయ్యాయి. అయితే అవి అర్థం లేని భయాలని నేను అనుకుంటున్నాను. శాంతాదేవి గారు, ఎక్స్ పార్టీ వాళ్ళు ఢిల్లీ లాయర్ పద్మనాభరావు గారిని అపాయింట్ చేసి ఉండొచ్చు. ఆయన గొప్పవాడే కావచ్చు, కానీ ఈ కేసులో ఆయన పప్పులు ఉడకవు. ఢిల్లీ పద్మనాభరావు కాదు కదా, ఎవరొచ్చినా ఈ కేసులో మనల్ని ఏమీ చేయలేరు. అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ మన వైపు ఉంది మేడం. ఏ సాక్ష్యాధారాలు లేకపోతే మనం భయపడాలి. కేసు నెగ్గడానికి అవసరమైన సాక్ష్యాలన్నీ మన సైడే ఉన్నాయి. పైగా మన సైడు ఏ తప్పు లేదు. అలా అని నిరూపించడానికి వాళ్ళ దగ్గర తగిన సాక్ష్యాధారాలు కూడా లేవు. అయితే మన సైడ్ ఒకే ఒక వీక్ పాయింట్ ఉంది. జిల్ వైన్స్ ప్రొపరైటర్గా శాంతి గారి పేరుండడమే ఆ వీక్ పాయింట్. అయినా అదేం పెద్ద లెక్కలోకి రాదు. ఒకవేళ వచ్చినా కూడా కోర్టులో నా తెలివితేటలు ఉపయోగించి కొట్టిపారేయిస్తాను. మీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే, మీరు ఏ విధంగానూ సందేహపడాల్సిన అవసరం లేదు. ఈ కేసు మనం తప్పకుండా నెగ్గుతాం. నెగ్గేలా నేను చేస్తాను. నా అనుభవాన్ని ధారపోసి ఢిల్లీ లాయర్ని చిత్తుగా ఓడించకపోతే నా పేరు విశ్వేశ్వరరావే కాదు. లాయర్ గారు, మీ మాటలు వింటుంటే మాకెంతో ధైర్యంగా ఉంటుంది. కానీ ఆ ఢిల్లీ లాయర్ పేరు చెప్తేనే మాకు లేనిపోని భయాలు కలుగుతున్నాయి. డబ్బు కోసం ఆయన ఎలాంటి పనైనా చేస్తాడట. ఎలాంటి క్రిమినల్స్నైనా తన ఆర్గ్యుమెంట్స్తో సేవ్ చేస్తాడట. అలాంటిది ఆయనకి కేసో లెక్క ఏదైనా మెలిక పెడితే? మెలిక కాదు కదా, తలకిందులుగా తపస్సు చేసినా సరే ఆయన మనల్ని ఏమీ చేయలేడు. అతను ఏ పాయింట్ రేస్ చేసినా తిప్పికొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ. ఢిల్లీ ఫేమస్ లాయర్ పద్మనాభరావుని హైదరాబాద్ లాయర్ విశ్వేశ్వరరావు ఓడించాడని నేను పేరు తెచ్చుకుంటాను. మీరేం భయపడకండి, ధైర్యంగా ఉండండి. గెలుపు మనదే. విధిరాత మారదు, ఎదురీతాగదు, ఎదకోతదాగదు, ఎవరికైనా కష్టాలు సుఖాలు సహజాతి సహజమే. ఒకరంటే ఒకరికి పడని స్వార్థ గుణము అకటా తన బాగునే చూసుకున్నారులే. రారయ్య తోడు కడదాక నీతో, నీ తీరమే నువ్వు చేరాలిలే. అనుబంధమేది, అనురాగమేది, స్వార్థమే పరమార్థమన్నారులే. స్వార్థమే పరమార్థమన్నారు.